విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు 3వ రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. నిన్న ఒక్కరోజే అమ్మవారిని 1,00,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక ప్రసాద విక్రయాలు, టికెట్ల అమ్మకాలతో 2వ రోజు సాయంత్రం 5 గంటలకే ఆలయానికి 25.48 లక్షల ఆదాయం సమకూరినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. 300 రూపాయల టికెట్లపై 8.99 లక్షలు, 100 రూపాయల టికెట్లపై 3.16 లక్షలు, లడ్డూ ప్రసాద విక్రయాలపై 11.53 లక్షల ఆదాయం వచ్చినట్లుగా ఈవో వికే సీనానాయక్ పేర్కొన్నారు. ఐం హ్రీం శ్రీం హోం చిత్తాకృషంజై నమః. ఐం హ్రీం శ్రీం హోం ధైర్యాకృషంజై నమః. ఐం హ్రీం శ్రీం హోం భృత్యాకృషంజై నమః. ఐం హ్రీం శ్రీం హోం నామాకృషంజై నమః. ఐం హ్రీం శ్రీం హోం బీజాకృషంజై నమః. ఐం హ్రీం శ్రీం హోం నాత్తాకృషంజై నమః. ఐం హ్రీం శ్రీం హోం నమ్రతాకృషంజై నమః. ఐం హ్రీం శ్రీం హోం శరీరాకృషంజై నమః. ఐం హ్రీం శ్రీం హోం సర్వాశా పరిపూరచక్రస్వామింజై నమః. ఐం హ్రీం శ్రీం హోం గుప్తయోగింజై నమః. ఐం హ్రీం శ్రీం హోం ననంకకుసుమాజై నమః. ఐం హ్రీం శ్రీం సర్వం జయదే దేవదేవ్యాః అనంతానంత భోగభస్తు. అందరూ కూడా నమస్కారం చేసుకుని వరుస ప్రకారంగా రండి. అమ్మవారి కుంకుమ ధరించండి. నమస్కారం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి ఆలయ ఈవో సీనానాయక్ ప్రత్యేక దర్శనం చేయించి తదుపరి వేద ఆశీర్వచనముతో అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు అందజేశారు.